కెరీర్ మొదట్లో వరుస హిట్స్ తో మంచి జోరు చూపించి తర్వాత మీడియం రేంజ్ హీరోల రేంజ్ కు ఎదుగుతాడు అనుకున్న రాజ్ తరుణ్ తర్వాత సరైన కథలను ఎంచుకునే విషయంలో కంప్లీట్ గా వెనకబడిపోయి సినిమాకు తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోయి ఇప్పుడు కనీసం తన సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న విషయం కూడా జనాలకు తెలియని పరిస్థితిని తెచ్చుకున్నాడు. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ నటించిన కొత్త సినిమా పురుషోత్తముడు అనే సినిమా ఒకటి రిలీజ్ అయిందన్న విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు. ట్రైలర్ చూసిన తర్వాత మినీ శ్రీమంతుడులా అనిపించిన ఈ సినిమా మాత్రం ఓవరాల్ గా ఆడియన్స్ ను మెప్పించే విషయంలో నిరాశ కలిగించే రిజల్ట్ ను సొంతం చేసుకుని మిక్స్డ్ రెస్పాన్స్ ను దక్కించుకోగా వీకెండ్ మొత్తం మీద బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా తీవ్రంగా నిరాశ కలిగించాయి. పట్టుమని 12,000 టికెట్ సేల్స్ కూడా సినిమా సొంతం చేసుకోలేదు. వీకెండ్ మొత్తం మీద వర్కింగ్ డే లో కంప్లీట్ గా వాషౌట్ అయిపోయిన ఈ సినిమా మొత్తం మీద 55 నుండి 60 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ ఇప్పటి వరకు అందుకున్నట్లు సమాచారం. అందులో డెఫిసిట్లు, నెగటివ్ షేర్స్ లాంటివి తీసేస్తే వర్త్ షేర్ 25 నుండి 30 లక్షలు కూడా ఉండటం కష్టమే. ఓవరాల్ గా సినిమా బడ్జెట్ కొంచెం ఎక్కువే అవ్వగా బాక్సాఫీస్ దగ్గర మినిమం 1.5 పైగానైనా షేర్ అందుకోవాల్సిన అవసరం సినిమాకు ఉంది. కానీ పట్టుమని 50 లక్షల మార్కును కూడా అందుకోలేకపోతుంది ఈ సినిమా. దాంతో బాక్సాఫీస్ దగ్గర రాజ్ తరుణ్ కి మరో డిజాస్టర్ మూవీగా ఈ సినిమా నిలవడం ఖాయంగా మారిపోగా ఇప్పట్లో రాజ్ తరుణ్ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఇక లేనట్టేనని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.